ఇది శోకానికి పరాకాష్ట కింద చెప్తారు. ఈ శ్లోకాన్ని పెద్దలు ఏం చెప్తారంటే, అబ్బాయి ఎప్పుడైనా నాకు రాకూడనంత కష్టం వచ్చింది అనుకుంటే ఈ శ్లోకాన్ని నువ్వు బట్టి పట్టేసేయి. ఇప్పటి మాటలో చెప్పాలంటే బట్టి పట్టేసి ధారణ చేసేసి ఎప్పుడైనా నాకు చాలా కష్టం వచ్చేసింది అనుకుంటే ఈ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తారు. రామచంద్రమూర్తి అంతటి వాడి నోటి వెంట వచ్చింది ఈ శ్లోకం. ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక చూసి, రాజ్యాద్భ్రంశో, తమ్ముడా రాజ్యం పోయింది, పెద్దవాడిగా పుట్టాను, అన్ని గుణములతో ఉన్నవాడిని. రాముడు తనని తాను పొగుడుకోలేదు, అలా చెప్పలేదు, నేను చెప్తున్నాను. కాబట్టి రాజ్యము తనంత తానుగా నాకు రావాలి, కానీ రావలసిన రాజ్యం రాకుండా పోయింది. అయితే రాముడికి రాజ్యం అంటే అంత ప్రీతి ఎందుకు అస్తమానం రాజ్యం పోయింది రాజ్యం పోయింది రాజ్యం పోయింది అన్నాం అంటే, క్షత్రియుడు అయినటువంటి వాడికి తనలో ఉన్నటువంటి శక్తి చేత చాలా మందిని కాపాడగలిగినటువంటి లక్షణం ఎప్పుడు ఉంటుందంటే రాజుగా ఉన్నప్పుడు. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ సభాముఖంగా ఇందులో రికార్డింగ్ ఒకటి అవుతోంది, మళ్ళీ కొంతమందిని నేను పొగిడాను అని అనిపించుకోవడం ఎందుకు. నాకు తెలిసి ఈ ఊళ్ళోనే ఒక ఆఫీసర్ గారు ఒక తల్లి ఉండేది. ఆ తల్లి ఒకనొకప్పుడు డిప్యూటీ కలెక్టర్ కస్టమ్స్గా సెలెక్ట్ అయ్యారు మెడ్రాస్లో. ఉన్నప్పుడు ఆవిడ కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా ఉంటే, కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా చేసుకోవచ్చుగా, ఫ్రెష్ రిక్రూట్మెంట్, హాయిగా అందులో జాయిన్ అయ్యారు. నాతో ఒకసారి మాట్లాడుతూ ఆవిడ అన్నారు, నేను ఎందుకు వదిలేశానో తెలుసా కోటేశ్వరరావు పోస్టు, అందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి అన్నారు. నేను ఐ కెనాట్ ఫర్గెట్ దట్ స్టేట్మెంట్ టిల్ డేట్. అది నిజంగా ఒక మనిషి యొక్క జీవితంలోని అనుభవంలోంచి వచ్చిన మాట. ఒక్కొక్కరు మాట్లాడే మాట జీవితంలో అలా చిరస్థాయిగా జ్ఞాపకం ఉండిపోతాయి. ఇవాళ మా రమణారావు గారు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తుంటే అక్షతలు వేద్దామని వెళ్ళాం. వెడితే అక్కడ డాక్టర్ గారు ఎవరు, జగదీశ్వరి గారు, డాక్టర్ జగదీశ్వరి గారు కనపడి మాట్లాడుతూ అన్నారు, కోటేశ్వరరావు గారు భగవంతుడి వైపుకి తిరిగి ప్రవచనాలు అవి వినాలని ఉంటుందండి, డబ్బు కోసం ప్రాక్టీస్ చేయట్లేదు కోటేశ్వరరావు, ఇప్పుడు దేనికోసం ప్రాక్టీస్ చేస్తున్నానో చెప్పమంటారా అన్నారు. అమ్మా దేని గురించి అన్నాను. కోటేశ్వరరావు గారు 9 నెలలు కడుపులో బిడ్డని పెట్టుకుని ఆ బిడ్డ కోసం పరితపించినటువంటి తల్లి ప్రసవించినప్పుడు ఆ మొదటి బిడ్డని చూసే అదృష్టం మాది. బయటికి తీసి ఆ పిల్లని తల్లికి ఇలా చూపించేటటువంటి మొదటి అదృష్టం మాది. ఆ కడుపులో పెట్టుకున్న బిడ్డ పైకొచ్చినప్పుడు ఆ పిల్లవంక తల్లి చూసిన మొదటి చూపు చేత తల్లి ముఖంలో ఏర్పడినటువంటి కాంతిని దర్శించగలిగిన అదృష్టం వైద్యురాలిగా నాది. అది పోగొట్టుకోలేక ప్రాక్టీస్ చేస్తున్నానన్నారు. ఎంత గొప్ప మాట, ఏమి సెల్ఫ్ యాక్చువలైజేషన్. పరవశించిపోయాను నేను ఆ మాటకి నిజంగా. అలా ఆ తల్లి అన్నారు నాతో ఒకసారి, ఇందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి కోటేశ్వరరావు, అందుకని నేను మళ్ళీ గ్రూప్ 1 రాసి ఆర్డీఓనయ్యా ఐఏఎస్ కన్ఫర్ అయితే ఇవాళ నేను ఏదో ఈ పోస్ట్లో ఉన్నాను అని ఏదో చెప్పారనుకోండి. చేత ఎందుకు అంటే హ్యూమన్ ఎలిమెంట్ అన్న మాట ఎందుకు చెప్పానంటే 10 మందికి ఉపకారం. ఈ శరీరంలోకి వచ్చాను కాబట్టి నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి, నాకు మేధస్సు ఉంది కాబట్టి. ఐ మస్ట్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఒక జిల్లా కలెక్టర్ని అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని కాబట్టి నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి అన్న తాపత్రయంతో చదవడం ఎంత గొప్ప విషయం అది, ఆ లక్ష్యం లోపల ఉండడం. అలా ఆ భావన లోపల ఆ లక్ష్యం ఉండడం చాలా గొప్ప విషయం. అందుకని రాముడు 10 మాటలు రాజ్యం లేదు రాజ్యం లేదంటాడు. తనకి సమస్త ధర్మం తెలుసు. రాజుగా ఉండి నేను ఈ 14 ఏళ్లలో ఎంతమందిని కాపాడవలసిన వాడినో కాపాడలేకపోయాను. ఇది ఆయన బాధ తప్ప నాకు రాజ్యం లేదన్న బాధ ఆయనకేం లేదు. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. వనే వాసః, పోని రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను. దండకారణ్యంలో చెప్పులు కూడా లేకుండా పల్లేరుకాయలు ఉన్నటువంటి ముళ్ళ మీద తిరుగుతున్నాను. సీతానష్ట, కట్టుకున్న భార్య, ఆవిడ సహధర్మచారిణి, మహాపతివ్రత, ఆవిడ్ని చూసి కష్టం మర్చిపోయాను. ఆవిడ కూడా ఇవాళ ఎత్తుకుపోయారు రాక్షసులు. హతద్విజ, పోని నమ్మినటువంటి ఒక్క స్నేహితుడు జటాయు ఒక్కడే ఉన్నాడు అరణ్యంలో నాకు స్నేహితుడు, ఇవాళ ఆయన కూడా మరణించాడు. ఈ దృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావక. నిజంగా ఇవాళ నేను పొందినటువంటి కష్టానికి, నేను పొందుతున్న శోకానికి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అగ్నిని నా శోకం కాల్చేస్తుంది లక్ష్మణ, నా కష్టం కాల్చేస్తుంది నా అలక్ష్మి.
అంత దరిద్రంలో అటువంటి శోకంలో నేనున్నాను లక్ష్మణ అని చెప్పాడు. నిజంగా ఎంత కష్టం నిజంగా రాముడు పడినటువంటి కష్టం. అంత కష్టంలో ఉత్తర క్షణం తేరుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. ఇది రామపాత్ర. అందుకే మనిషిగా పుట్టావు కనుక నీకు నిరంతరం మనిషిగా నడిపించగలిగిన టానిక్ ఏది ఉంది? ఒక్కటే ఒక్క టానిక్, ఇంకొకటి లేదు. రామాయణం ఒక్కటే, రామచరిత్రం ఒక్కటే నీకు నిరంతరం నీ ధర్మాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది. నువ్వు శోకములో ఉన్నా, మోహములో ఉన్నా, సుఖములో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఉత్తర క్షణం నువ్వు చెయ్యవలసినటువంటి పని నీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అందుచేత ఆయన అంటారు, రాజ్యాభ్రంశో వనేవాస సీతానష్ట హతద్విజ ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావకం. ఇక్కడే మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. మీకు అన్నిటికీ ఒక విషయం, వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ రామచంద్రమూర్తి జవాబు చెప్పారు. ఒక్క ప్రశ్నకి మాత్రం జవాబు చెప్పలేదు. యథార్థములకు ఏ ప్రశ్నకి జవాబు చెప్పలేదంటే, రామ నువ్వు నా ఎదురుగుండా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నిన్ను నేను యమసదనానికి పంపించి ఉండేవాణ్ణి అన్నాడు వాలి. నిన్ను చాటు నుంచి కొట్టవచ్చు కాబట్టి నేను కొట్టాను అన్నారు, కానీ ఫలానా కారణం చేత నీ ఎదుటకొచ్చి యుద్ధం చెయ్యలేదు అని రాముడు చెప్పలేదు. అలా చెప్పకపోవడం వెనకాతల ఆ ఒక్క మాటకి జవాబుని ప్రకటంగా రాముడు ఎందుకు చెప్పలేదు? దీనికే ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది. ఏమిటా రహస్యం అంటే, రామాయణంలో ఉండేటటువంటి విషయాల్ని, చాలా విషయాల్ని స్కాంద పురాణంలో మళ్ళీ తెలియచేస్తారు. ఇందులో ఉన్న రహస్యాలన్నీ అందులో విడతాయి మనకి. ఎలా అయితే భాగవతానికి సంబంధించిన కొన్ని రహస్యాలు దేవీ భాగవతంలో దొరుకుతాయో, అలా కొన్ని విషయాల్ని స్కాంద పురాణం ప్రస్తావన చేసింది. స్కాంద పురాణంలో ఒక విషయం చెప్పారు. ఆహూయవాలినం బ్రహ్మ దదౌ వరమనుత్తమం ప్రతీపవర్తినో భూయ అర్ధం బలమరిందమా. వాలి దగ్గర రెండు శక్తులున్నాయి. ఒకటి మహేంద్రుడిచ్చినటువంటి మాల ఉంది. అది మెడలో ఉన్నంతసేపు వాలి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి వరం ఉంది. ఆ వరం ఉండడం చేత ఎవరైనా ఎదురుగుండా వెడితే వాళ్ళ శక్తిలో సగంతం లాగేస్తాడు. అందుకని వాలికి ఎదురుగా నిలబడి యుద్ధం ఎవరూ చెయ్యలేరు. అయితే ఈ మాట రాముడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, నీకు సగం బలం ఉంది, నువ్వు సగం బలం లాగేస్తావు కనుక నేను నీ ఎదురుగుండా రాను అన్నది క్షాత్రం కాదు. కానీ ఈ మాట చెప్పకపోవడంలో ఒక గౌరవం మాత్రం పాటించారు. ఏమా గౌరవము అంటే, చతుర్ముఖ బ్రహ్మగారంటే సృష్టి చేసినటువంటి మహానుభావుడు. ఈ సృష్టికంతటికీ ఆయన గౌరవనీయుడు. ఆయన సృష్టి చేశారు. అటువంటి సృష్టి చేసిన బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు. ఎదుట నిలబడిన వాడిలో సగం బలం నీకు వస్తుంది అన్నారు. రాముడు తలుచుకుంటే ఆ బ్రహ్మగారికి కూడా కన్న తండ్రి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకని ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపం రాముడు. అందుకే బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రాతుం న శక్త ఇది రామవజ్జం అని చెప్పారు హనుమ. బ్రహ్మ చతుర్ముఖుడు, హంసవాహనుడు, సరస్వతీపతి, వాచస్పతి అయ్యుండొచ్చు, కానీ నిన్ను కాపాడ్డం. ఇంద్రుడు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, ఆయన కాపాడతాడనుకుంటున్నావేమో, ఆయన కాపాడడు. త్రయంబకుడు, త్రిపురాంతకుడు, పశుపతి, జగత్పతి, ఉమాపతి, పరమశివుడు, ఆయన కాపాడతాడనుకుంటున్నావేమో, ఆయన కాపాడడు. రాముడు ఒకరిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తే అడ్డు రాగలిగిన వాడు వేరొకడు లేడు అని చెప్పారు. ఎవరు? భవిష్యత్ బ్రహ్మ అయిన యోగి పుంగవుడు. కాబట్టి హనుమ సుందరకాండలో ఈ రహస్యాన్ని చెప్పారు. రాముడు ప్రతిజ్ఞ చేసేశారు వాలిని చంపేస్తానని. చంపేసిన తర్వాత రాముడే ఎదురుగుండా వచ్చి నిలబడితే బ్రహ్మగారి వరం కూడా బహుశా అడ్డు రాకపోవచ్చు. కానీ ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారి పట్ల రామచంద్రమూర్తి ఏం చేసినట్టు అవుతుంది? అపచారం చేసినట్టు అవుతుంది. అంతటి బ్రహ్మవరం కూడా మిన్నకుండిపోవలసిన పరిస్థితి వస్తుంది. తాను నరుడిగా ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని అటువంటి నరుడిగా ప్రవర్తించిన వాడే గౌరవించకపోతే సృష్టిలో రేపు బ్రహ్మగారి పట్ల గౌరవంగా మాట్లాడేవారు ఎవరుంటారు? అందుకని మహానుభావుడు ఏ ప్రయత్నం చేశాడంటే రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. తాను నరుడిగా ఉన్నాడు, వాలి శాఖామృగంగా ఉన్నాడు. అందుకని శాఖామృగంగా ఉన్నాడు, ధర్మం తప్పాడు కనుక బలవంతుడై ఉన్నాడు కనుక తను చాటు నుండి కొట్టిన ధర్మానికి ఏ విధమైనటువంటి హాని జరగదు. అందుచేత చాటు నుంచి కొట్టాడు.
ఈ మాట ప్రకటంగా రామాయణంలో చెప్పరు. ఇది మీరు మనస్సు చేత తెలుసుకోవలసింది. ఇలా దాచినవి రెండున్నాయి రామాయణంలో. సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్పింది. అరణ్యకాండలో మేము తిరుగుతున్నప్పుడు స్వామి నా బొట్టు కరిగిపోతే బొట్టు పెట్టాడయా అనొకటి చెప్పింది. అలాగే కాకాసుర వృత్తాంతం ఒకటి సుందరకాండలో చెప్పింది. అది అరణ్యకాండలోనో అయోధ్యకాండలోనో జరిగి ఉంటే మనకి రావాలి కదా రామాయణంలో, మనకి రాలేదు. రానప్పుడు సీతమ్మ తల్లికి తెలుసున్న విషయాన్ని మరి వాల్మీకి మహర్షి ఎందుకు రచించలేదు అరణ్యకాండలో అయోధ్యకాండలో? అంటే సీతమ్మ తల్లి అంది ఇది అభిజ్ఞానము అంది. అభిజ్ఞానము అంటే గుర్తు. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవలసింది అని చెప్పింది. అది ఎందుకు గుర్తు పెట్టుకోవలసింది అవుతుంది మీకు సుందరకాండలో కాకాసుర వృత్తాంతం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పి మళ్ళీ ఎలాగో సుందరకాండ చెప్తాను 4 రోజులు పోయాక. అప్పుడు ఎందుకు, అందుకని అప్పుడు చెప్తాను. ఇది కూడా ఒక రకమైన అభిజ్ఞానమే.